గుడ్ మార్నింగ్ మా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తుంటూ ఉన్నాం. దేవుడు మనల్ని నిత్యం బలపరుస్తూ మనల్ని ఆశీర్వదిస్తూ ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి అనుభూతిలోనికి దేవుడు మనల్ని ప్రవేశిస్తూ ఉన్నటువంటి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమే ఇంటూ ఉన్నాం. మనం ఏ విషయంలో కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నిత్యము మనకి తోడుగా ఉంటూ మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ప్రతి ఉదయము ఇలా ఒక మాట తీసుకొని మీ అందరి ఎదుటికి రావటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, భాగ్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఒక మాటతోటి ఈరోజు నేను మీ ఎదుటికి రావటానికి దేవుడు కృపను చూపించి ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. ఈరోజు దేవుని యొక్క మాట మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 10వ వచనము. యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను కోరుకొనిన సంగతి. తల్లి గర్భములో పిండముగా మనం రూపించబడకముందే దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకుంటాడు, ఏర్పాటు చేసుకుంటాడు, ప్రత్యేకపరిచేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను కోరుకునేటువంటి సంగతి మనస్సునకు తెచ్చుకొని ఏమంటున్నాడు దేవుడు నీ విషయంలో నీ దగ్గర నుండి ఒక మాటను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. దాన్ని నువ్వు మనస్సునకు తెచ్చుకొని ధైర్యము వహించి నీ పనిని జరిగించు. దేని కొరకు ఈరోజు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? ఒకవేళ నేను పరిచర్లోనికి వెళ్ళాలి అనుకుంటున్నావా? లేదా అనేకులకు సువార్తను ప్రకటించాలనుకుంటున్నావా? లేదు, నీ జీవితంలో ఒక పనిని పూర్తి చేయాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఒక పనిని నువ్వు పూనుకున్నావు. ఆ పని విషయంలో ఎలాంటి ఎదుగుదలను, ఎలాంటి దీవెనను నువ్వు చూడలేకుండా ఉంటూ ఉన్నావు. లేదా ఆ పని విషయంలో నీవు దేవుని వైపు ఎదురు చూస్తూ ఉన్నావు సహాయము కొరకు. దేవుడు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొని ఆ పనిని పూనుకొనుము. ధైర్యము తెచ్చుకొని. ఎలా ఉన్నా సరే నీ పరిస్థితి అనుకూలంలోనికి లేనప్పటికీ కూడా, అది అనుకూలంలో లేకుండా ఉన్నప్పటికీ కూడా, అది ఇంకా జరగట్లేదు నా జీవితంలో, ఇది ఎలా నేను చేయాలి అనేటువంటిది నీ జీవితంలో నువ్వు భయముతో ఉన్నావేమో. దేవుడు నీ ఎడల ఒక ప్రణాళిక, దేవుడు నీ ఎడల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. ధైర్యం కోల్పోయావా? అయ్యో ఇది ఎలా జరుగుతుందో అని భయపడుతున్నావా? ఇలా నడిపించబడుతుందో అని ఆందోళన పడుతున్నావా? నువ్వు జరిగిస్తున్నటువంటి పని ఎక్కడ కూడా దేవుడు ఆపకుండా దాని కార్యం చేస్తాడు. ఎక్కడ కూడా ఆ పనిని ఆపకుండా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఎవరి ముందు నువ్వు తలదించుకున్నావో, ఎవరి ముందు నువ్వు అవమానకరంగా ఉన్నావో, వారి ముందు దేవుడు నీ తలను పైకెత్తి చూపించబోతూ ఉన్నాడు. వారి ఎదుట నిన్ను దేవుడు గణపరచబోతూ ఉన్నాడు. వారి ఎదుట దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. కనుక నువ్వు భయపడకు. ఏ పని విషయమైతే నీవు పూనుకొని ఉన్నావో అది దేవుడు జరిగించి నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించబోతూ ఉన్నాడు. కనుక ఈరోజు ధైర్యంగా ఉండు. ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు. దేవుడే దాన్ని ముగిస్తాడు. అలాంటి కృప, దీవెన, ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందామా? ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, బిడ్డలందరినీ చేతులకి నేను అప్పగిస్తున్నాను. ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ఎవరు ఏ పనిని జరిగించాలనుకుంటున్నారో, ఎవరు ఏ పనిని పూనుకోవాలనుకుంటున్నారో, ఎవరు ఏ పని విషయమైతే నీ సన్నిధిలో ప్రభా వారు కనిపెట్టాలనుకుంటున్నారో, ధైర్యము వహించి ఆ పనిని జరిగించమని నీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా, ప్రతి బిడ్డనైన వారి యొక్క పనుల్లో, వారి యొక్క ప్రయత్నాలలో వారు ధైర్యముగా ఒక అడుగు ముందుకు వేయటానికి నీ కృపను, ధన్యతను, భాగ్యమును దయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా మార్చమని మా ప్రభువును ప్రేరక్షకుడినైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనకి మేము సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.